నేను నిన్న చెప్పినట్టుగా ఒకవేళ చెప్పకపోతే కృష్ణా నదీ జలాలను నల్గొండకు తేవడంలో ఈ ప్రభుత్వం కూడా అలసత్వం ప్రదర్శిస్తే తొందరలోనే భూ నిర్వాసితులందరినీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు ఇంటి ముంగట కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే 17 ఏళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఆగి 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 వాళ్ళకి ఏడవడానికి కూడా కన్నీళ్ళు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొక పక్క స్కూల్కి పోయినాం నిన్న దేవరకొండలో. ఆ స్కూలు మీ అందరికి కూడా వార్తలలో తెలిసి ఉంటుంది, కొంపల్లి పాఠశాల. నీళ్ళు వస్తే మునిగిపోతే పిల్లలందరూ తాడు పట్టుకొని ఈదుకుంటూ బయటికి రావాల్సిన పరిస్థితి ఉండే. అది బీఆర్ఎస్ హయాంలోనే అయింది. 5 ఎకరాలు జాగా ఇచ్చారు. ఓన్లీ హాస్టల్ అయింది, స్కూల్ కాలే. సో ఎక్కడైతే పడుకుంటారో అక్కడనే క్లాస్ రూమ్ చదువుకోవాలి. సో పడుకుంటప్పుడు నైట్ డ్రెస్, పొద్దున్న లేస్తే స్కూల్ డ్రెస్, అంతే తప్పితే అసలు ఇంకో పక్క బిల్డింగ్ లేదు. ఆ పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. 450 మంది పిల్లలు ఉంటే ఓన్లీ 2 వర్కర్స్ ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి. పిల్లలకు లాండ్రీ చేసేటోళ్ళు ఎవరు లేరు, బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి. ఎంత అన్యాయం ఇది. మీరు తిట్టి వచ్చారు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ను, మరి కనీసం స్కూళ్ళను పట్టించుకోవచ్చు కదా. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుండి చెప్తారు కలెక్టర్లు అందరూ వారానికి ఒకసారి సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో పడుకోవాలని. ఇంతమంది పత్రికా మిత్రులు ఉన్నారు, ఎప్పుడన్నా మీ కలెక్టర్ గారు పోయి పడుకున్నారా ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో? అంటే ముఖ్యమంత్రి మాట అంటే ఖాతరే లేదు కలెక్టర్లకు. మరి ఇట్లా నడిపితే ఏం ప్రభుత్వం ఇది? దీన్ని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి. నేను ఇవాళ రాంగ మెటర్నిటీ హాస్పిటల్కి పోయినా. పాపం డాక్టర్లు నర్సులు వాళ్ళ ఓపికకు మొక్కాలే చెప్తున్నా నేను. ఆ మెటర్నిటీ హాస్పిటల్లో చిన్న పిల్లలు ప్రీమీ బేబీస్ పుట్టినోళ్ళు కూడా ఒక్కొక్క ఇంక్యుబేటర్కి ఇద్దరిద్దరిని పడుకోబెట్టారు. ఐసీయూలో పిల్లల ఐసీయూలో కూడా ఒక్కొక్క బెడ్లో ఇద్దరిద్దరిని పడుకోబెట్టారు. వాళ్ళు సేవ చేస్తున్నారు, డాక్టర్లు చేస్తున్నారు, నర్సులు చేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులుగా మనం ఫెయిల్ అవుతున్నాం. ఎక్కువ బెడ్లు ఇవ్వలేకపోతున్నాం, ఎక్కువ ఫెసిలిటీ ఇవ్వలేకపోతున్నాం, ఎక్కువ స్టాఫ్ని పెట్టలేకపోతున్నాం. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒకటి ఉంటుంది. ఇది నేను ఎక్కడ పోయినా హాస్పిటల్ ఎందుకు పరిశీలిస్తున్నా అంటే రోజు ఉండే ఖర్చులు ఉంటాయి హాస్పిటల్లో, హ్యాండ్ క్యాష్ అవసరం అవుతుంది. ఇక్కడ 770 పడకల హాస్పిటల్ నల్గొండలో మేనేజ్ చేయాలంటే 1,25,000 రూపాయలు అవుతుంది నెలకు. డాక్టర్ రోజుకు అసలు కనీసం సూపరింటెండెంట్ గారి చేతిలో పెట్టి క్యాష్ లేకపోతే ప్రతిదానికి ఈయన పైకి రాయాలి, పైకి వెళ్ళి జవాబు రావాలి, వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇంత లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇవాళ మేము పీడియాట్రిక్ వార్డుకి పోయినాం. పాప ఒక ఆమె కంప్లీట్గా అచేతన స్థితిలో పడిపోయి ఉంది. ఏం చేయలేకపోతున్నారు వైద్యులు. ఏమైందన్నా, ఎందుకు, ఏం డాక్టర్ గారు ఏంది అంటే ఎంఆర్ఐ లేదు మేడం, ఇక్కడ ఇబ్బంది ఉంది, పంపితే నీలోఫర్కి పంపాలి. సరే వాళ్ళని అడిగినాం, నీలోఫర్కి పోతారమ్మా మరి అంటే చేతిలో రూపాయి లేదమ్మా, ఎట్లా పోవాలి అంటే దయనీయమైన పరిస్థితి. నేనేమంటున్నా, ఎవరి మీద విమర్శ కాదు, ఇది పాలిటిక్స్ కాదు. ఇప్పుడు పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది ఎన్నికలు రావడానికి. లాస్ట్ 1 ఇయర్లో పాలిటిక్స్ చేసుకోవచ్చు. జాగృతి ఇమీడియట్గా మా జిల్లా నాయకులు లేదని అంబులెన్స్ బుక్ చేసి వాళ్ళే పంపించారు. మా తమ్ముడు సందీప్ బాధ్యత తీసుకొని పంపించేసిండు నీలోఫర్కి. అట్లా ఎంత అటెండ్ అవుతాం, ఎంతకని చేస్తాం, ఎవరెవరు చేస్తాం? ప్రభుత్వంలో ఆ వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం గైనకాలజీ వార్డులో చాలామంది చదువుకున్న అమ్మాయిలు చూస్తున్నటువంటి డాక్టర్స్, హెల్త్ మినిస్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డెలివరీ అయ్యే టైంలో కొంత మంచి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఎపిడ్యూరల్ అని ఒక మందు ఇస్తారు. ఆ మందు ఇస్తే నొప్పి లేకుండా డెలివరీ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో 500 డెలివరీలు అవుతున్నాయి నెలకు. ఒక 250 అందులో సిజేరియన్సే అవుతున్నాయి, ఏదో ఒక కాంప్లికేషన్ ఏదో ఒకటి. ఇంకొక 250 మంది మాత్రం ఇంకా ఆటవిక కాలంలో, మందులు లేని కాలంలో ఏదైతే ప్రసవ వేదన ఆడబిడ్డలు పడ్డారో అదే వేదన బిడ్డలు కానేటప్పుడు ఇక్కడ పడే పరిస్థితి ఉన్నది. దయచేసి మనం ఒక పాలసీ చేంజ్ చేసుకుందాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. దామోదర్ రాజనరసింహ గారు చాలా జెంటిల్మెన్, ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్నా త్రూ మీడియా, కైండ్లీ లెట్ us ఇంట్రడ్యూస్ ఎపిడ్యూరల్. నేను నిజంగా క్షమాపణ కోరుతున్నా మా ఆడబిడ్డల్ని, మహిళల్ని. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న 10 ఏళ్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎపిడ్యూరల్ పెట్టాలన్న ఆలోచన నాకు రాకపోవడం నిజంగా 100% నా రాంగే. నేను నిజామాబాద్ హాస్పిటల్లో అటెండెంట్స్కి ఫుడ్ పెట్టించే వాళ్ళం రోజు. ఖచ్చితంగా ప్రతి పర్యటనలో హాస్పిటల్కి వెళ్ళి చూసేదాన్ని. కానీ ఈ విషయం నేను స్కిప్ అయినా. ఖచ్చితంగా దయచేసి ఇది పెట్టుకోవాలి. ఆ ప్రసవ వేదన
అది భరించలేని వేదన పునర్జన్మలాగా ఉంటుంది, మరొక మరణంలాగా ఉంటుంది. కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ దయచేసి ఎపిడ్యూరల్ ఇంట్రడ్యూస్ చేసుకుందామని చెప్పి నేను దామోదర్ రాజనరసింహ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్న పత్రికా ముఖంగా. నేను వారికి పర్సనల్గా కూడా లెటర్ రాసి కూడా రిక్వెస్ట్ చేస్తా.